సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, నన్ను తలుచుకుంటూ నీకు కనిపించేటువంటి వాటిలో ఒక దానిని తాకు నాయనా. నీకు కలగబోయే అదృష్టమేమిటో తెలుసుకో బిడ్డ అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. బాబా చెప్పే సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబాను తలుచుకుంటూ మీకు కనిపించే వాటిలో ఒక దానిని తాకి బాబా చెప్పే సందేశాన్నైతే స్వీకరించండి ఫ్రెండ్స్. నా హారతిని తాకిన నా బిడ్డకు ఇది నేను ఇచ్చిన సందేశం బిడ్డ, విని ఆచరిస్తావని అనుకుంటున్నాను. బిడ్డ, నీకు ఇప్పటి నుంచి అన్నీ మంచి రోజులే. నువ్వు ఏ పని చేసినా జరగడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా. ఏ పని అయితే జరగడం లేదని నువ్వు బాధపడుతున్నావు, ఆ పని అయితే ఇప్పటి నుంచి అంతా మంచిగానే జరుగుతుంది నాయన. అతి త్వరలోనే నీకు అప్పుల బాధల నుండి విముక్తి అయితే కలుగుతుంది బిడ్డ. సంపాదన మార్గం పెరిగి ఆదాయమైతే పెరుగుతుంది నాయన. నీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. నీకు ఆదాయ మార్గం పెరగబోతుంది బిడ్డ. నువ్వు ఆదాయం రావడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా. ఏమీ లేదు, నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఆదాయాన్నైతే సంపాదించగలవు నాయన. నీ భర్తకు ఆరోగ్యం కుదుటపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది నాయన. కుటుంబంలో అందరూ సంపాదించడం వల్ల ఆదాయం బాగా పెరిగి ఎప్పుడు ధనానికి లోటు అయితే ఉండదు నాయన. నీకు సంతానం లేదని బాధపడుతూ ఉన్నావు కదా. సంతానలేమి వల్ల ఎంత బాధపడుతున్నావో నాకు మాత్రమే తెలుసు బిడ్డ. బాబా, నాకు ఇలా పరిస్థితి అయితే ఉంది అని నా ఎదుటే చెప్పుకుంటూ ఉంటున్నావు. కానీ నీకు కర్మఫలం అనేది కొద్ది రోజులు రాసిపెట్టి ఉంది నాయన. ఆ కర్మఫలాన్ని దాటిన తర్వాత నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నీ మీ దగ్గర నుండి తరిమి వేస్తున్నాను నాయన. ఇకపై ఎటువంటి ఆందోళన చెందకండి. ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖపడే సమయం మీకు ఆసన్నమైనది బిడ్డ. ఎవరో నిన్ను అవమానించారు, మీ స్థితి చూసి ఎగతాళి చేశారు అని నువ్వు నా మీద కోపంతో ఉన్నావు. బాబా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ బాగున్నారు, నేనే ఎందుకు ఇలా అయిపోయాను? నాకు అసలు జీవించడమే ఇష్టం లేదు తండ్రి, నీ దగ్గరకు తీసుకువెళ్ళు అని చాలామంది బాధపడుతున్నారు. అలా కాదు నాయన. నువ్వు అలా అనుకొని నీ మానసిక ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు? నిన్ను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా బిడ్డ. ఆలస్యంగా విజయం వచ్చిందని జీవితాంతం నాతో ఉంటుందా లేదా అని నువ్వు ఎలా బాధపడతావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకుండా నువ్వు చేస్తున్న పనిని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి, ఇంకా అందులో ఎలా ఎదగాలి అన్న దానిపైన నువ్వు దృష్టి పెట్టుకో నాయన. నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను కదా. నువ్వు నన్ను నమ్ముకున్నావు. మంచి చెడులు వివరించి చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను నాయన. అందుకే నువ్వు ఎలాంటి ఆలోచన చేయవద్దు. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు అన్నది నాకు తెలుసు బిడ్డ. ఎవరి పరిస్థితిని చూసి హేళన చేసే హక్కు ఎవరికీ లేదు. భగవంతుడు ఎవరికి ఏదైతే ఇచ్చారో అది అనుభవించాల్సిందే. కనుక ఒకరు అన్నారని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మన జీవితం మన ఇష్టం కదా బిడ్డ. ఎన్నో సంవత్సరాలుగా నీకు ఇవ్వవలసిన ధనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నవారు నీ ధనాన్ని నీకు ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తారు నాయన. వారిని క్షమించి స్నేహంగానే ఉండు. పరిస్థితులకు అనుకూలంగా లేక వారు అలా చేశారు కానీ నిన్ను మోసం చెయ్యాలి అని కాదు కదా బిడ్డ.
మీ జీవితంలో కోరుకున్నవి అన్నీ నెరవేరాలి అంటే నా నామాన్ని చెప్పి మీకున్న దాంట్లో ఎంతోమంది 10 మందికి సహాయపడండి. మీరు సహాయం చేసే సమయంలో మీ మనసులో ఎలాంటి స్వార్థపూరిత ఆలోచనలైతే పెట్టుకోకూడదు. నిర్మలమైన మనసుతో మీరు సహాయం చెయ్యాలి బిడ్డ. బిడ్డ, నువ్వు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా మీకు దక్కే తీరుతాయి. మీ కోరికలన్నీ తీరే సమయం ఆసన్నమైనది నాయన. నువ్వు ఎంతో వృద్ధిలోకి అయితే వస్తావు. ఎవరూ లేరని, ఏ రకమైన బంధం లేదని బాధపడవద్దు. నువ్వు కోరుకుంటున్న బంధం నీకు తొందరలోనే దగ్గరకు చేరే సమయం ఆసన్నమైనది. నీకు ఎంతో ఇష్టమైన బంధానికి నువ్వు దూరమవుతున్నావని బాధపడుతున్నావు కదా. నీ కుటుంబ సభ్యులతో కలిసి సుఖంగా ఉండు. వాళ్ళే నిన్ను ఎత్తుకుంటూ వస్తారు బిడ్డ. నేను నీకు ఉన్నాను కదా. నేను నీకు ఉండగా ఎందుకు భయం చెప్పు. ఈ సాయి తండ్రి నీకు మంచి స్నేహితుడుగా, మంచి తండ్రిగా ఉంటాడు. నేను చెప్పిన మాటలు మీరు శ్రద్ధగా వినండి నాయన. శ్రద్ధ సబూరితో ఉండాలి. శ్రద్ధ సబూరితో ఉండేలాగా మీరు అలవరుచుకోవాలి బిడ్డ. అధైర్యపడవద్దు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. నా పాదాలను తాకిన నా బిడ్డకు నేను ఇచ్చే సందేశం బిడ్డ. జాగ్రత్తగా విను బిడ్డ. ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదా, బాబా, ఈ కష్టం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ కష్టాల నుండి నా నుండి తొలగించు బాబా అని నన్ను ప్రతిరోజు వేడుకుంటున్నావు. ఎందుకు బిడ్డ నీ మనసును అంత కష్టపెట్టుకుంటున్నావు? మనసును కష్టపెట్టుకోకు. నువ్వు అనుభవిస్తున్న అవమానాలు కానీ, చీదరింపులు కానీ ఏవి శాశ్వతం కావు నాయనా. కానీ అవి తట్టుకొని నిలబడడం చాలా కష్టం. అయితే నేను నీకు శక్తిని ఇస్తాను. నువ్వు వారికి సమాధానం చెప్పే సమయం వచ్చింది బిడ్డ. కానీ నువ్వు వారితో ప్రేమగా ఉండు. నిన్ను బాధ పెట్టినా సరే వారితో ప్రేమగా ఉండాలి నాయనా. అదే నువ్వు వారికి వేసే ఒక పెద్ద శిక్ష. నువ్వే బాధలో ఉన్నావు అంటే ఇంకా బాధ పెడుతూ ఉంటారు. ఇక ఇక్కడితో అటువంటి బాధలు కష్టాలన్నీ తొలగిపోయాయి నాయనా. ఎందుకంటే నీకు ఒక మంచి దారి దొరికింది. నీకు యోగ్యమైన సంతానమైతే కలగబోతుంది నాయన. నువ్వు ఒక శుభవార్త కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. ఆ శుభవార్త రేపటి రోజున నీకు ఖచ్చితంగా చేరుతుంది నాయన. నీకు ఇష్టమైన బంధం నుండి దూరం అవుతున్నానని సతమతమవుతున్నావు కదా. కానీ ఆ ఇష్టమైన బంధాన్ని కలిపే బాధ్యత నాది నాయన. నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో, నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో, ఎవరితో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావో, అది నీకన్నా నాకు మాత్రమే బాగా తెలుసు బిడ్డ. నన్ను నమ్ముకున్న నా బిడ్డవు కదా. నిన్ను ఎలా కష్టపెడతాను చెప్పు. నువ్వు ఎవరితో అయితే బాగుంటావో వారితో కలపాలనే నేను ప్రయత్నమైతే చేస్తున్నాను. కానీ కొద్ది రోజుల సమయం అయితే పడుతుంది నాయన. ఆ కొద్ది రోజులు నువ్వు కష్టాన్ని తట్టుకొని నిలబడగలిగావు అంటే ఆపై రోజులన్నీ నీకు మంచి రోజులే నాయన. నువ్వు జీవితంలో ఎంతో సాధించాలి అని అనుకుంటున్నా. ఇప్పటి వరకు అనుకున్న విధంగా అయితే సాధించలేక అసంతృప్తితో ఉన్నావు. అయితే నీకు ఒక ఆలోచన రావడం లేదు. అది ఏమిటో తెలుసా బిడ్డ? నీ చుట్టూ ఉన్న వారిని అయితే కలుపుకొని నువ్వైతే ముందుకు సాగాలి అనేది నీ మనసుకు తట్టడం లేదు. ఏదైనా సరే నువ్వు అనుకున్న విధంగా జరగాలి అంటే నీకు నమ్మకంగా ఉంటే కొందరిని కలుపుకొని ముందుకు సాగాలి. అప్పుడే నువ్వు ఊహించని రీతిలో ఇంకా పైకి ఎదుగుతావు నాయన. ప్రశాంతంగా జీవించడం, భగవంతుడి ధ్యానంలో ఉండడం నీకు ఎంతో మేలు చేస్తుంది నాయన. ప్రతిరోజు నిన్ను పలకరిస్తూనే ఉంటాను. ఇలా చేయడం మనం నేరమని చెప్పలేం. కానీ ఈ కాలమే అలాంటిది. ఈ కాలంలో ఇది సర్వసాధారణ విషయం నాయనా. ధనం తప్ప మనిషికి ఇంకేమీ అవసరం లేదు. రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు, తల్లిదండ్రులు కూడా ధనంతోనే ముడిపడి ఉన్నారు బిడ్డ. ఎప్పుడైతే నీ పరిస్థితిని చూసి నువ్వు నీతో బాంధవ్యం కలుపుకోవడానికి ఎవరు ముందుకు రారు. ధనమే మూలమని జీవిస్తున్న ఈ రోజుల్లో నువ్వు ఎలా నిలబడాలి అంటే ధైర్యంగా ఉండాలి నాయన. నువ్వు ధైర్యంగా ఉంటేనే ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది.
నువ్వు పిరికివాడిలా భయపడుతూ ఉంటే నీకు ఇంకా బాధ పెట్టేవారు ఉంటారు కానీ నిన్ను ధైర్యంగా ముందుకు నడిపించేవారు ఎవరూ ఉండరు నాయనా. ఎన్నో సంవత్సరాలుగా నీకు అందని ధనం నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ప్రతీదీ మంచి జరగాలని అనుకుంటున్నావు. నాకు తెలుసు నాయనా. నీకు ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అన్నీ నీకు చేరవేస్తాను. బాబా, నాకు అసలు పెళ్ళి కావడం లేదు, నాకు ఏ సంబంధం కుదరడం లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. నీకు త్వరలోనే మంచి సంబంధం వచ్చేలాగా, ఆ బంధంలో నువ్వు సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను కదా. సంతానం లేదని బాధపడుతూ ఉన్నావు. నాకు అప్పుల బాధ ఎక్కువైంది బాబా అని బాధపడుతున్నావు. నాకు సొంత గృహం లేదని బాబా అని బాధపడుతున్నావు. ప్రతి ఒక్కటి నాకు చెబుతున్నావు. ప్రతి ఒక్కటి నేను వింటున్నాను నాయన. అలా వింటున్నప్పుడు నీకు కూడా తెలుస్తుంది నేను వింటున్నానో లేదో అని. అది ఎలా అంటే, నేను చెప్తేనే కదా బాబా నాతో ఉన్నాడని నువ్వు అనుకునేది. లేకపోతే బాబాను నమ్ముకున్నాను, బాబా నాకు ఏమీ చెయ్యడం లేదని నువ్వు అనుకుంటున్నావు నాయన. అలా అనుకోవద్దు బిడ్డ. ఈ బాబా ఉండగా నీకు ఎందుకు భయం? నన్ను నమ్ముకున్న నీకు నేను ఎప్పుడూ మోసం చెయ్యను. నన్ను నమ్ముకున్నావు కదా, నువ్వు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటావు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. ఆయన దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.